అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఓజీ టైలర్ గురించి మాట్లాడుకుందాం అనమాట. మెయిన్గా డివివి బ్యానర్ గురించి మాట్లాడదాం అనమాట. నిన్నటి నుంచి ట్రైలర్ విడుదల చేస్తారని చెప్పి చాలా అయితే లేట్ అయితే చేశారనమాట. ఎట్టకెళ్ళి ఈరోజు మధ్యాహ్నం అయితే రిలీజ్ చేశారు. కొంచెం లేట్ అయిందనమాట, నేను కొంచెం బయటకు పోయండి. ట్రైలర్ మొత్తం ర్యాంప్ ఉందని మీకు తెలుసు, నేను చెప్పిన అవసరం లేదనమాట. మెయిన్గా మనం ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి హైప్ అయితే స్కై లెవెల్ ఉందని చెప్పాలి ఓజీ మూవీకి. అలాగనే మనం వచ్చి ఈ ఓజీ మూవీలో ప్రభాస్ అన్న ఉండడానికి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. అది మనకు కన్ఫామ్గా తెలియదు. అలాగనే డైరెక్టర్ కూడా చెప్పలేదు అనమాట. మనం లేనిపోయిన హైప్ ఎక్కించుకొని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం కన్నా ముందే కొంచెం హైప్ తగ్గించుకోవడం మేలు నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే లియో సినిమాలో అప్పుడు కూడా మనం రామ్ చరణ్ అని చాలా హైప్తో పోయాం అనమాట. అలాగనే కూలీ మూవీలో రజనీకాంత్ గారి మూవీలో కూడా చాలా మంది రోలెక్స్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు అని అన్నారు. చాలా మంది అన్నారు అనమాట. అందరు డిసప్పాయింట్ అయిపోయారు. చాలా మంది సినిమాకి పోయి చాలా మంది డిసప్పాయింట్. అలాగే నెగిటివ్ రివ్యూలు చాలా వచ్చాయన్నమాట కూలీ మూవీకి. మనకు కొంచెం హైప్ తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చి ప్రభాస్ అన్న ఉన్నాయని మనం హైప్ ఎక్కించుకున్నాం అనమాట. పొరపాటున సినిమాలుగా ప్రభాస్ అన్న లేకపోయింది అనుకో ఏది పరిస్థితి. హైప్గా మన హైప్ పెంచుకుంటుంటే మనకి నెగిటివ్ అనిపిస్తూ ఉంటుంది మూవీ, అంతగా నచ్చదు అనమాట. వీళ్ళు యూట్యూబ్లో చాలా మంది చెప్తున్నారు అనమాట, దీంట్లో ప్రభాస్ అన్న ఉండు అది ఇదని ఏది నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ చెప్పేదాకా మనకి ఏం తెలియదు కానీ మనం అనకూడదు అనమాట. ఇప్పుడు సుజిత్ అన్న డైరెక్ట్ వచ్చి ట్వీట్ కానీ అనగానే ఇంటర్వ్యూలు కానీ చెప్తే మనం నమ్మొచ్చు. అన్నయ్య చెప్పకుండా మన వాళ్ళు వచ్చి యూట్యూబ్లో ప్రభాస్ అన్న ఉండు అంటున్నారు, అంతా రాంగ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే సుజిత్ అనేది చెప్పలేదు అనమాట దాంట్లో ప్రభాస్ ఉన్నారని మన ఓజీ మూవీలో. నాకైతే ట్రైలర్ పిచ్చిగా నచ్చింది అనమాట. నాకు నచ్చిన సీన్ వచ్చేసి అన్న బాంబే నుంచి ఫోన్ చేస్తారు కదా, తలో జాగ్రత్త అనేది, ఆ డైలాగ్ మాత్రం సూపర్ నచ్చింది అనమాట. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఓజీ మూవీ గురించి. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. 20వ తారీఖు డెఫినెట్గా మీకు రివ్యూ వస్తుంది. తప్పకుండా అది రివ్యూ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి.